వంశీ బావ నిస్సంకోచంగా తన మనసులో ఉన్నది చెప్పేశాడు. వసుంధరా, నువ్వంతకంటే బాగా చెప్పాలి. చెప్పక్క, నువ్విప్పుడు సిగ్గుపడి మాట్లాడకపోతే ఇంతసేపు వంశీ సార్ చెప్పిందంతా అబద్ధమేమో అనుకుంటారు. చెప్పక్క. ఎవరు అలా అనుకోకండి. నాకు వంశీ సార్ మాత్రమే తెలుసు. నన్నెప్పటికీ వంశీ సార్ ప్రేమిస్తారని తెలుసు. వాళ్ళ ప్రేమ గురించి అడిగే హక్కు మనకు లేదని వసుంధర గారు తేల్చి చెప్పేశారు. ఇంక అడగడానికి ఏం లేదు. రండమ్మా. పదక్క. అనయ్య, ఇకపై మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దన్నయ్య. మీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. ఎప్పటికీ మీతోనే ఉంటాను. ఈ ప్రపంచంలో నేను క్షేమంగా ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నువ్వు మొదటి మనిషి అప్పు. నీ తర్వాత ఎవరైనా. మమ్మల్ని ఆశీర్వదించప్పు. వద్దు వంశీ, వద్దు. ఇంకొక్కడుగు ముందుకేసి నన్ను బాధ పెట్టొద్దు. ఇప్పటికే అవమాన భారంతో నా మనసు దహించుకుపోతోంది. మీ పక్కన వసుంధరని చూస్తుంటే నా పేరు, పరపతి, గౌరవం, ప్రతిష్ట అంతా మంట కలిసిపోయినట్టు అనిపిస్తోంది. అయినా మీరు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటాను. వద్దు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నువ్వు నిత్యం నా క్షేమం కోరుకోవడం వల్లే దేవుడి కృప నా మీదుండి నేను క్షేమంగా ఇంటికొచ్చానప్పు. మమ్మల్ని ఆశీర్వదించవా? ఇంకా ఈ పట్టింపులేంటమ్మమ్మా? అందరం సంతోషంగా ఉన్నాం కదా. నానమ్మ, అసలు అన్నయ్య సంతోషమే వసుంధర గారు.
నీ మంచి మనసుతో వాళ్ళని ఆశీర్వదించు. బామ్మగారు, ఇన్నాళ్ళు వంశీ సార్ స్థానంలో నేను ఇంట్లో ఉంటే నాకు అర్థమైంది మీరు ఎంత గొప్పవారో. మీరు కోప్పడ్డారంటే దానికి ఒక కారణం ఉంటుంది. కానీ వంశీ సార్ ఇష్టానుసారంగానే ఈ పెళ్లి చేసుకున్నారు. పెద్ద మనసుతో వాళ్ళని ఆశీర్వదించండి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఇన్నాళ్ళు నా ఇంట్లో నా పెద్ద మనవడి స్థానంలో ఉండి కూడా దేనికి ఆశపడకుండా నువ్వు నీ బాధ్యతని నెరవేర్చుకొస్తున్నావంటే నీ క్యారెక్టర్ నాకు నచ్చింది మురళి. కానీ ఈ వసుంధర వంశీ పక్కనుంటే ఈ సమాజం మొత్తం వంశీని లోపగ్రస్తుడిలా చూస్తుంది. కాకర్ల వారింటి పేరు మంటల్లో కలిసిపోతుంది మురళి. వీళ్ళని చూసిన ప్రతి వాళ్ళు ఈ ఇంటి పెద్దయినందుకు నన్నే అడుగుతుంటారు. వాళ్ళలా అడుగుతున్నప్పుడు పట్టు తప్పిపోతున్న ప్రాణాన్ని ఆపుతూ నేను మాట్లాడలేను. ఇంతకంటే చావునే ఆనందంగా తీసుకుంటాను. అత్తయ్య, వంశీ వసుంధర అంత పాపం చేశారా? వంశీ వసుంధరకు న్యాయమే చేసినా వీళ్ళని నేను అంగీకరించలేను సుచిత్ర. మనిషిగా కూడా గుర్తించబడని ఒక దుర్మార్గుడు వసుంధరని నలుగురిలో నవ్వుల పాలు చేయాలని తన మీద నింద వేసి తప్పు చేసినట్టుగా నిరూపిస్తే వాస్తవం తెలుసుకోకుండా నమ్మేస్తావా అప్పు? నీకు నీ మనవడి మీద నమ్మకం లేదా? నాతో ఏ సంబంధం లేని మురళి తననే నమ్ముకున్న కుటుంబాన్ని కూడా వదిలేసి వసుంధరని నన్ను కలపడానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తూ ఎవరు అవమానించినా తట్టుకుంటూ అందరి అవమానాల్ని దాటుకుంటూ మమ్మల్ని గెలిపించాడు. అతని నిజాయితీ వలనైనా మమ్మల్ని అంగీకరించాలనిపించలేదా? నా ఇష్టాలు తెలుసుకోకుండా నక్షత్రతో నాకు పెళ్లి చేయాలనుకున్నారు. తను మాత్రం మా ప్రేమ గురించి తెలుసుకుని మమ్మల్ని ఒక్కటి చేయడానికి అందర్నీ ఎదిరించింది. నక్షత్రం మార్పులోనైనా మా ప్రేమ నిజమైందని నీకు తెలియలేదా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ ఆశీర్వాదం మా నలుగురిపై ఎప్పుడూ ఉండాలప్పు. బామ్మగారు, మీ నిర్ణయం తెలుసుకోకుండా మేం చేసింది తప్పే. కావాలంటే దానంతటికీ కారణమైన నాకు ఏ శిక్ష వేసినా పర్లేదు, నేను భరిస్తాను. దానికి నేను కూడా రెడీ అయ్యమ్మమ్మా. వంశీ నా రెండు కళ్ళు. కానీ పక్క పక్కనే ఉన్న ఒకదాన్ని ఒకటి చూసుకోనట్టు నేను కూడా ఎప్పటికీ వసుంధర వైపు చూడను. నా ఎదురుగా నువ్వు తప్ప ఇంకెవ్వరూ కనిపించరు. గుర్తుపెట్టుకో. నానమ్మ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారన్నయ్య. ఇంకొన్ని రోజులు పోతే చంటి పిల్లల్ని ఆడిస్తూ మీ ప్రేమ కథ చెప్తూ ఉంటుంది. బావ ప్రేమ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ కథ మనం కూడా వినొచ్చు ఆనంద్ బావా. వసుంధర, వంశీ, అత్తయ్య గారి ఆశీర్వాదాన్ని అయితే తీసుకున్నారు. ఇక మిగిలింది ఆ దేవుడి ఆశీర్వాదమే. వెళ్ళండి, వెళ్ళి రెడీ అయ్యండి. వసుంధర దీపం వెలిగించాలి. ఆనంద్, అన్నయ్యని తీసుకెళ్ళు. ఆ మాలేక్య వసుంధరని తీసుకెళ్ళు. పదండి అన్నయ్య. నువ్వు ఏ రూపంలో ఇంటికి వచ్చావో గాని వంశీ వసుంధరలను కలపడానికి వచ్చిన
శ్రీరామచంద్రమూర్తివే నువ్వు. అలేఖ్య గారు, మీరంతా సిద్ధం చేస్తే అన్నయ్య వసుంధర గారు వచ్చి దీపాన్ని వెలిగిస్తారు. బావా, వసుంధర మన ఇంటికొచ్చిన వేళ విశేషం ఏంటో కానీ అందరం హ్యాపీగానే ఉన్నాం. అవునమ్మా, అందరూ సంతోషంగా ఉండాలి. అత్తయ్య గారు, మీరు చెప్పినట్టుగానే అంతా సిద్ధం చేశాను. ఇక ఆలస్యం ఎందుకమ్మా? వెళ్ళి వంశీ వసుంధర్ని తీసుకురండి. అక్కర్లేదత్తయ్య, నవదంపతులే వచ్చేస్తున్నారు. వాళ్ళు నడిచేస్తుంటేనే ఒక దివ్య తేజస్సు నడుస్తున్నట్టుందత్తయ్య. ఇక ఈ దీపం వెలిగించడం అవసరం అంటారా? అలా అనకూడదమ్మా. ఆచారం ప్రకారం అన్నీ జరిగితే బావుంటాయి. రండి నాన్న, మీ చేతుల మీదుగా ఈ పంచముఖ దీపాన్ని వెలిగించండి. అలాగేనమ్మా. చా, నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేసేసావు అలేఖ్య. నేనేం చేశాను నక్షత్ర? ఈ దీపం ఏర్పాటు చేసింది నువ్వే కదా. నువ్వే ఆ తప్పు కూడా చేశావు. ఏమైంది నక్షత్ర? ఈ దీపారాధనలో నువ్వేమైనా తుదిమెరుగులు దిద్ది దీపాలని ఇంకా దివ్యంగా వెలిగేలా చేయాలనుకుంటున్నావా ఏంటి? అది కాదు చిన్న బావా, ఈ ఇంటికొచ్చిన నవదంపతులు వసుంధర వంశీబావ మాత్రమే కాదు కదా. నేను మురళి కూడా ఉన్నాం కదా. మా కోసం కూడా ఒక దీపం కుంది ఏర్పాటు చేసుంటే ఎంత బాగుండేదో. హే నక్షత్ర, ఏంటా మాటలు? వంశీ సార్, వసుంధర గారు, మీరు దీపారాధన మొదలు పెట్టండి. నక్షత్ర అన్నదానిలో తప్పేం లేదు మురళి. ఇప్పుడు అప్పుడు కాదు, నువ్వు ఎప్పటికీ నా బిడ్డవే. ఇన్నాళ్ళు ఎన్నో మంచి కార్యక్రమాలు నీ చేతుల మీదుగా జరిగాయి. నీ చేతుల మీదుగా ఈ దీపారాధన జరిగిన శుభమే జరుగుతుంది మురళి. అమ్మ చెప్పింది రైటే కదా మురళి. నేను వసుంధర కలవాలని నువ్వు నక్షత్ర ఎంతో ప్రయత్నించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇన్నాళ్ళు ఈ ఇంటి పెద్ద కొడుగ్గా నువ్వే కదా ఉన్నది. మురళి అన్నయ్య నక్షత్ర చేతుల మీదుగా కూడా దీపారాధన జరిపించాలనుకుంటే ఇంకో దీపం కుంది కూడా ఏర్పాటు చేసేవాళ్ళం కదన్నయ్య. ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆనంద్. మురళి నా కోసం ఇంత చేసినా నేను మురళికి కృతజ్ఞత చెప్పుకోలేదు. మమ్మల్ని మామూలు మనుషుల్ని చేసి మీ ముందుకి తీసుకొచ్చిన మురళి నక్షత్రాల చేతుల మీదుగానే ఈ దీపారాధన చేయిద్దాం. వంశీ సార్ వద్దు. నాకు కావాల్సింది నీ అభిప్రాయం కాదు మురళి. ఎందుకంటే ఇన్నాళ్ళు నేను కోమాలో ఉన్నప్పుడు నా అన్ని విషయాల్లో నువ్వే నిర్ణయం తీసుకొని నాకు మంచి చేస్తూ వచ్చావు. ఈ మంచి పని మాత్రం నన్నే చేయలేవు. నువ్వేమనుకుంటున్నావు వసుంధర? మురళీ గారికి కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఏదొచ్చినా మనం వదులుకోకూడదు వంశీ సార్. మీరు చెప్పినట్టే కానిద్దాం. బావా, వంశీ వసుంధర గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. రా బావా, వెలిగిద్దాం. వద్దు నక్షత్ర, నా బాస్ వంశీ సార్ ఎప్పుడూ క్షేమంగా ఉండాలి. వంశీ సార్ ఇంటికి రాగానే నా బాధ్యత తీరిపోయింది. అయినా మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగానే అన్నీ వంశీ సార్ వసుంధర గారి చేతుల మీదుగానే జరగాలి. ప్లీజ్ సార్, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి. నన్ను ఇలాగే ఉండనివ్వండి. వంశీ బావని నువ్వెంతగా అభిమానిస్తావో మాకు అర్థమైందిలే మురళి బావా. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇంకొకటి ఉందో దినా.
నువ్వు దీపారాధన చేయాల్సింది ఇక్కడ కాదు మా ఇంట్లో అని అన్నయ్య ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. ఏంటి బావా అంతేనా? అంతేనమ్మా, నువ్వు ఈ ఇంటి బిడ్డవి. నువ్వు మా ఇంటికొచ్చాకే మా ఇంటి కోడలుగా దీపారాధన చెయ్యాలి. తప్పకుండా అత్తయ్య. వసుంధర గారు, టైం అవుతోంది, దీపం వెలిగించండి. మురళి తేల్చేశాడు వసుంధరా, దీపాల్ని నువ్వే వెలిగించు. అవునత్తయ్య, నాకు డౌట్. వసుంధర ఒక్కతే 5 దీపాలు వెలిగించడం ఎందుకు? మేమందరం ఉన్నాం కదా, తలా ఒకవైపు వెలిగిస్తే ఈజీ అవుతుందేమో. అలా చేయకూడదమ్మా. ఈ 5 ముఖాల దీపాలను మెట్టినింటికొచ్చిన నవవధువే వెలిగించాలి. అదే మన ఆచారం కూడా. ఖచ్చితంగా 5 వెలిగించాలని రూల్ అత్తయ్య? రెగ్యులర్ గా అంతేనా? పంచముఖ దీపం అంటే ప్రేమ, అనురాగం, అభిమానం, వాత్సల్యం, సమయస్ఫూర్తికి నిదర్శనం. నక్షత్ర తన వాళ్ల నుంచి మెట్టింటికి వచ్చి ఈ కుటుంబంలో ఒకటవటానికి ఈ 5 సద్గుణాలతో అందరి పట్ల వ్యవహరిస్తూ ఈ కుటుంబంలో కలిసిపోవడానికి వధువు చేసే వ్రతమేనమ్మా ఈ పంచముఖ దీపారాధన. అత్తయ్య, అలా అయితే నా చేతెందుకు ఈ పంచముఖ దీపారాధన చేయించలేదు? సాంప్రదాయబద్ధంగా ఈ వ్రతం ముందు ఈ ఇంటి పెద్ద కోడలే చెయ్యాలి. వసుంధర తన మనసులో ఈ ఇంటి వంశాభివృద్ధి కోసం ప్రమాణం చేసుకోవాలి. నువ్వు చెప్పిన 5 సద్గుణాలు వసుంధరలో ఉన్నాయత్తయ్య. దీపం వెలిగింది, వంశాభివృద్ధి కోసం సంకల్పించుకునే ఉంటుంది. వసుంధర గారు అందరి పట్ల ప్రేమ, అనురాగం, అభిప్రాయం, వాత్సల్యం, సమయస్ఫూర్తితోనే నడుచుకుంటారు. అంతేకాదు మధుర, వసుంధరకి ఇంకో సద్గుణం కూడా ఉంది. ఏంటో తెలుసా? శత్రువు పట్ల కూడా శ్రద్ధ వహించడం. ఇక మనకెవరు శత్రువులు లేరు నక్షత్ర. ఈ జంటను చూసిన ప్రతి వాళ్ళు ఎంతో ముచ్చట పడతారు. నిజమే అన్నయ్య. గుర్తుంచుకోండి ఆనంద్ గారు, మన పంచముఖ దీపారాధన కూడా ఇలాగే జరగాలి. అలాగే అలెక్కి గారు. చిన్నబావా, అలేఖ్య పంచముఖ దీపాల కోసం చాలా ముచ్చట పడుతుంది. త్వరలోనే జరిపిద్దాం. అంతకంటే ముందు ఈ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిపిస్తున్నావు నక్షత్ర. ఆనంద్, ఒకసారి పంతులు గారికి కబురు పెట్టు. అలాగేనమ్మా, నేను వెళ్ళి మాట్లాడతాను. సత్యనారాయణ వ్రతంలో మీ 3 జంటలు కూర్చోవాలి. పంచముఖ దీపారాధనకి అందరూ వచ్చారు, కానీ అమ్మమ్మ మాత్రం రాలేదు. సత్యనారాయణ వ్రతం చేసినప్పుడైనా అమ్మమ్మ మన పక్కన ఉంటుందో లేదో. నా ఆలోచన, అత్తయ్య గారి ఆలోచన ఒకటే నక్షత్ర. అంతా ఆవిడ చేతుల మీదుగానే జరుగుతుంది. వంశీ, వసుంధర, మీరు వెళ్ళండి. నువ్వు వెళ్ళు వసుంధరా, నేను ఇప్పుడే వస్తాను. అలాగే సార్. మురళి, మన వాళ్ళందరితో చెప్పి మిగిలిన ఏర్పాట్లు చూడు. అలాగేనమ్మా. అమ్మ వసుంధర, అత్తయ్య గారి గురించి ఆలోచించకు. అత్తయ్య గారి కోపం తగ్గాక నీతో మాట్లాడతారు. మేడంతో మాట్లాడే అర్హత కోల్పోయాను మేడం.
నన్ను దండించడానికైనా అపర్ణాదేవి గారు వస్తారు. ఖచ్చితంగా మాట్లాడతారు. వంశీ మళ్ళీ మనలోకి తిరిగొచ్చాడంటే దానికి కారణం వసుంధరే. వసుంధర ఎప్పుడూ ఎప్పటికీ వంశీ పక్కనే ఉండాలి.